సో వెల్కమ్ అండి. ఈ రోజు నుంచి ఇంకొక యాప్ చేద్దాం. నిన్నటి వరకు ఇంకొక యాప్ చేసాం కదా, ప్రొఫైల్ డిస్ప్లే యాప్. సో దాని అంటే సంథింగ్ డిఫరెంట్, కొద్దిగా డిఫరెంట్ ఇంకొక యాప్ చేద్దాం. సో నేను అనుకునేది ఒక క్విజ్ యాప్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇఫ్ పాసిబుల్ విల్ ఫినిష్ ఇట్. సో స్టార్ట్ చేద్దామండి. సో ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. empty activity. My application my quiz is my app name. Just a minute, I'm having trouble. Yeah, okay. So yes, సో మై క్విజ్ అనేది నా యాప్ నేమ్. అండ్ ఇక్కడ నా ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి నేను లాలీపాప్ పెట్టా. సో ఐ డోంట్ అంటే మరీ స్టార్టింగ్కి వెళ్ళకుండా ఈసారి కొద్దిగా ఫ్రంట్ ఉండే ఏపీఐ సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఏపీఐ వర్షన్స్. సో ఇవి వర్షన్స్ అండి. మనకి ఇది వరకు ఒక ఎర్రర్స్ కదా, ఒక సజెషన్స్ కింద వచ్చేది కదా. సో హయ్యర్ ఏపీఐస్ లో పనిచేస్తుంది కొన్ని ఫంక్షనాలిటీస్ అని. సో ఇవే అవి. సో ఏపీఐస్ బట్టి ఆండ్రాయిడ్ వర్షన్స్ డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని ఏపీఐస్ ఒకే ఆండ్రాయిడ్ వర్షన్స్ లో డిఫరెంట్ రిలీజెస్ ఉంటాయండి. ఇక్కడ చూసినట్టయితే కిట్ క్యాట్ కి ఒకటే రిలీజ్ ఉంది 4.4. సో జెలీ బీన్ కి 3 రిలీజెస్ ఉన్నాయి. సో అలా డిఫరెంట్ రిలీజెస్ ఉంటాయి ప్రతి ఆండ్రాయిడ్ వర్షన్ కి. సో దాన్ని బట్టి ఏపీఐ వర్షన్ ఉంటాయి. సో నేను ఇక్కడ లాలీపాప్ 5.1 పెడుతున్నా. సో ఇది నా ఏపీఐ. సో ఈ ఏపీఐ వచ్చి 92.3% ఆఫ్ డివైజెస్ లో రన్ అవుతుంది. సో దాట్స్ మోర్ దెన్ ఎనఫ్. మాక్సిమం నాకు తెలిసి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఫోన్స్ అన్నిటికీ ఇవే ఉంటుంది. సో దీనికన్నా అడ్వాన్స్డ్ ఉంటుంది, కానీ దీనికన్నా తక్కువ అయితే ఉండదు. సో we'll use API 22. So just a minute. Okay, so basically quiz app అనేది మనకి మన యాప్ గోల్ ఏంటంటే ఫస్ట్ ఒక స్క్రీన్ రావాలి, స్టార్టింగ్ స్క్రీన్. ఐ మీన్ ఓపెన్ అవగానే ఒక స్క్రీన్ రావాలి. అందులో లిస్ట్ ఆఫ్ అవైలబుల్ క్విజెస్ అన్ని డిస్ప్లే అవ్వాలి మనకి. సో ఫస్ట్ మనం ఆ లిస్ట్ ఆఫ్ అవైలబుల్ క్విజెస్ ఎలా డిస్ప్లే అవ్వాలో చూద్దాం. దాని తర్వాత ఒక క్విజ్ సెలెక్ట్ చేద్దాం. స్టార్టింగ్ అయితే మనం ఒక ట్రై చేద్దాం. సో మనం స్టార్ట్ చేసేది యాక్టివిటీ మెయిన్. సో బిల్డ్ అవుతుందండి. might take a minute. Done. So and it has nothing but a simple text view. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కొత్త టాపిక్ కొద్దిగానే ఉంటుంది. లిస్ట్ అడాప్టర్ అని, లిస్ట్ వ్యూ అడాప్టర్ అని ఒకటి ఉంటుందండి మనకి. అది ఏం చేస్తుందంటే లీనియర్ గా ఒక రో బై రోలో మనకి ఒక లిస్ట్ ఆఫ్ చూపిస్తుంది. లైక్ లిస్ట్ వ్యూ లానే అడిషనల్ ఫంక్షనాలిటీస్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ అడాప్టర్ అండి. సో అడాప్టర్ అంటే ఏమని అడిగితే, అడాప్టర్ ఈజ్ నాట్ అ బ్రిడ్జ్ బిట్వీన్ UI కాంపోనెంట్ అండ్ లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ అండి. సో లైక్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు లిస్ట్ వ్యూ ఉంది కదా, లిస్ట్ వ్యూలో మనం డైరెక్ట్ గా లిస్ట్ వ్యూ చెప్పామా? చెప్పలా. హలో, చెప్పలేదా? చెప్పలా. ఓకే, సో ఐల్ స్టార్ట్ విత్ లిస్ట్ వ్యూ అండి ఫస్ట్.
ఇక్కడ కాంపోనెంట్స్ లో ఉంటుంది. Let me see. Okay, ఇక్కడ history. So I'm dragging it. So components drag చేస్తా. So constraints యాడ్ చేస్తున్నా. Okay, so now. సో ఇది నా లిస్ట్ వ్యూ అండి. ఇది లిస్ట్ వ్యూ మొత్తం స్క్రీన్ అంతా ఫిల్ అయింది మీరు. సో యాక్చువల్లీ ఇక్కడ నాకు లేఅవుట్ విత్ వచ్చి 409 సమ్ విత్ అండ్ హైట్ వచ్చింది. సో స్టిల్ పేరెంట్ హైట్ వచ్చి వ్రాప్ కంటెంట్. సో సో ఇందులో లిస్ట్ వ్యూ ఏంటంటే మన ఇచ్చిన ఎంట్రీస్ ని సీక్వెన్స్ మీ ఏ ఆర్డర్ లిస్ట్ వ్యూ. సో లిస్ట్ వ్యూ కి మనం 2 ways గా సెట్ చేయొచ్చు అండి. సో డైరెక్ట్గా ఎక్కడ ఎంటర్ చేయొచ్చు. లాస్ట్ టైం ఇక్కడ వాల్యూస్ ఫోల్డర్ లో స్ట్రింగ్స్ అనే ఫోల్డర్ ఉంటుందండి. స్ట్రింగ్స్ అనే ఫోల్డర్ లో మనం స్ట్రింగ్ అరేస్ మెన్షన్ చేయొచ్చు. సో ఈ స్ట్రింగ్ అరేస్ ఏంటంటే ఒక లిస్ట్, ఇట్ కంటైన్స్ సమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అండి. సో ఆ ఐటమ్స్ ని మనం ఆ లిస్ట్ వ్యూలో డిస్ప్లే చేయడానికి డైరెక్ట్ గా స్ట్రింగ్స్ ఫోల్డర్ లో డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. సో దిస్ విల్ బి ఇదొక వే. సో ఒక ఫస్ట్ మై ఎంట్రీస్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. మై ఎంట్రీస్. సో ఇట్ కంటైన్స్ ఐటమ్స్. సో ఐటమ్ item 1. I think this is the right way. 2, 3 and 4. ఓకే, సో నాకు ఈ 4 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 4 ఐటమ్స్ ని నేను ఇందులో డిస్ప్లే చేయాలనుకుంటున్నా ఈ లిస్ట్ వ్యూలో. సో ఎంట్రీస్ డాట్ ఇక్కడ ఉంది చూసారా మై ఎంట్రీస్ అని. సో ఇక్కడ మనం చూసారంటే మన ఎంట్రీస్ అన్ని డిస్ప్లే అయ్యాయి. సో లిస్ట్ వ్యూ అండి ఇది. సో మనం ఎంట్రీస్ ఇచ్చాం కదా. సో ఇవే మన ఉన్న ఐటమ్స్ లిస్ట్ లో డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ లిస్ట్ వ్యూ. సో ఇందులో ఇంకొన్ని ఉంటాయండి, సెపరేటర్స్ అని కొన్ని ఉంటాయి అట్రిబ్యూట్స్, అడిషనల్ అట్రిబ్యూట్స్. సో అది చెప్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ వచ్చి డివైడర్ అండి. డివైడర్ అంటే మనకి ప్రెసెంట్ ఇక్కడ చూసినట్టయితే ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మధ్యలో డివైడర్ అని ఏమీ లేదు. సో డివైడర్ ఏమీ లేదు. సో ఆ డివైడర్ ని ఎలా క్రియేట్ చేయాలో అని ఇక్కడ చూస్తాం. డివైడర్ ఇక్కడ కలర్ ఇవ్వాలి. సో నా కలర్ గ్రీన్ అనుకోండి. సో డివైడర్ ఇచ్చాం. నెక్స్ట్ డివైడర్ ఇచ్చాం, బట్ డివైడర్ అక్కడ ఉంది కానీ మనకు కనబడట్లేదు. కనిపించాలంటే దాని యొక్క విడ్త్ పెంచాలి. సో విడ్త్ ఆఫ్ ద డివైడర్ హైట్, విడ్త్ కాదు. సో హైట్ వచ్చి నాకు 2 dp. సో చూసారా మనకి డివైడర్ వచ్చింది, ఐటమ్ మధ్యలో డివైడర్ వచ్చింది. సో సేమ్ ఇదివరకు చూసిన యూఐ కాంపోనెంట్స్ లానే దీనికి కూడా కొన్ని సేమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయండి. లైక్ ఫస్ట్ దీనికి ఐడి పెడుతున్నా. ఐడి మై లిస్ట్ వ్యూ. సో దిస్ మై ఐడి. అండ్ దీనికి మార్జిన్ అని ఉంటుందండి. మార్జిన్ అంటే చెప్పారు కదా. సో 4 sides ఒక గ్యాప్ అనేది పెరుగుతుంది. సో ఆ లేఅవుట్ సైజ్ అంతే ఉంటుంది, బట్ లేఅవుట్ ఇన్సైడ్ లో ఉండే కంటెంట్స్ కి ఆ లేఅవుట్ బార్డర్ కి మధ్యలో కొద్దిగా ఎక్స్ట్రా స్పేస్ యాడ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు చూసారు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లైన్స్ అనేవి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు వస్తాయి. సో ఆ ఎండింగ్ కాకుండా కొద్దిగా పెంచుకోవడానికి మార్జిన్ లెఫ్ట్ 10 dp.
సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ కనబడట్లేదు, బట్ ఐ థింక్ మనం రన్ చేసినప్పుడు వస్తుందేమో. లెట్స్ సీ, నాట్ షూర్. It must be a margin or padding. Sorry, my emulator. సో ఇది అండి మన ఎయిమ్ వచ్చి. సో ఇలా అవ్వాలి అట్ ప్రెసెంట్ మనకి. సో క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ క్విజ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఇది మనకు కావాల్సిన అవుట్పుట్. సో దిస్ ఇస్ ఫస్ట్ నేను చేసుకున్నది. సో దిస్ ఇస్ వాట్ వి డిడ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్జిన్ లెఫ్ట్ అనేది యాడ్ అవ్వాలా. లేఅవుట్ not gravity, margin, padding. Okay, padding చూద్దాం, లేదంటే padding yeah, it's not margin and it's padding. సో padding అంటే ఇంటర్నల్ గా ఇది పెంచుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇట్ యాడెడ్ సమ్ స్పేస్, కొద్దిగా స్పేస్ యాడ్ చేసింది. సో చేంజింగ్ ఇట్ టు 20 dp మనకి ఇంకా ఎక్కువ కనపడుతుంది. సో యా, సో ఇక్కడ లెఫ్ట్ లో యాడ్ అయింది అండ్ రైట్ లో యాడ్ అవ్వలేదు. సో రైట్ లో యాడ్ అవ్వడానికి కూడా సేమ్ ప్యాడింగ్ రైట్ అని పెట్టాలి. ప్యాడింగ్ RIGHT. సో ఇట్ యాడ్ సమ్ ఎక్స్ట్రా స్పేస్. ఓకే, సో ఇది ఒక వే అండి ఎంట్రీస్ ఇవ్వడానికి. సో దెన్ దీనికి అడిషనల్ గా ఒక స్క్రోల్ బార్ అని వస్తుందండి. ఎప్పుడైతే మీరు మనకున్న ఈ లిస్ట్ అనేది ఏమవుతుందంటే స్క్రీన్ కన్నా ఎక్కువ, స్క్రీన్ లో పట్టే దానికన్నా ఎక్కువ ఎంటిటీస్ వచ్చాయి. ఇప్పుడు అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 4 ఎంటిటీస్ ఉన్నాయండి. సో 4 ఎంట్రీస్ ఉన్నాయి. సో 4 ఎంట్రీస్ వచ్చి 1 2 3 4 అన్నాయి. సో మోర్ దెన్ ఒక 10 ఇచ్చామనుకోండి, ఈ స్పేస్ సరిపోదు. సో స్పేస్ సరిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక స్క్రోల్ బార్ అనేది వస్తుంది. స్క్రోల్ బార్ అయ్యి పైకి కిందకి స్క్రోల్ అవుతుంది. సో ఇట్స్ నాట్ మనం అది డిఫాల్ట్గా వస్తుంది. సో అడిషనల్గా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఏ ఐటమ్ సెలెక్ట్ అయ్యి ఉందని తెలియడానికి లిస్ట్ సెలెక్టర్ అని ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి. అది మన ఏ ఐటమ్ సెలెక్ట్ లో ఉందో అది హైలైట్ చేస్తుంది. సో సపోజ్ లిస్ట్ సెలెక్టర్ కలర్ ప్రైమరీ డార్క్ అన్నా. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక కలర్ వచ్చింది. సో అది ఎలా పనిచేస్తుందంటే ఏదైనా ఒక ఐటమ్ మీద క్లిక్ చేసినప్పుడు జనరలీ ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో పర్ఫామ్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే లిస్ట్ వ్యూలో ఒక ఐటమ్ సెలెక్ట్ చేసి ఆ సెలెక్టెడ్ ఐటమ్ని గెట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఆ ఐటమ్ గెట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఆ గెట్ చేసుకుని నేను ఇంకొక పర్పస్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇన్ దాట్ కేసెస్ మనకి ఈ లిస్ట్ సెలెక్టర్ అని పనిచేస్తుందండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏ ఐటమ్ సెలెక్ట్ ఉందో అది హైలైట్ చేస్తుంది. సో మనకి లిస్ట్ సెలెక్టర్ తో పని లేదు. సో మీకు ఇందులో అట్రిబ్యూట్స్ చూపించాలి కాబట్టి చెప్తున్నా. సో దిస్ ఇస్ లిస్ట్ సెలెక్టర్. సో ఇది ఏ ఐటమ్ సెలెక్ట్ లో ఉందో మనకి హైలైట్ చేస్తుంది. సో మనం జావా ఫైల్లోకి వెళ్ళి గెట్ ఐటమ్ సెలెక్టెడ్ అంటే మనకి ఏ ఐటమ్ సెలెక్టెడ్ ఉందో ఐటమ్ మనకి ఐడి రిటర్న్ చేస్తుంది. సో లిస్ట్ సెలెక్టర్ అలా అండి. నాకు లిస్ట్ సెలెక్టర్ అవసరం లేదు, తీస్తా. అండ్ దెన్ యా, సో ఇంతే అండి లిస్ట్ వ్యూలో ఉండే ఎక్స్ట్రా అట్రిబ్యూట్. సో ఇప్పుడు మనం జావా ఫైల్లోకి వెళ్దాం. సో జావాలో నా లిస్ట్ వ్యూకి ఎంట్రీస్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో ఫర్ దాట్ యా, సో ఫస్ట్ లిస్ట్ వ్యూ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. లిస్ట్ వ్యూ list lv is my variable. So
ఎల్వికి ఐడి బైండ్ చేస్తున్నా, నా లిస్ట్ వ్యూ రిసోర్స్ ఫైల్ బైండ్ చేస్తున్నా. ఎల్వి ఈక్వల్స్ టు find view by id dot id dot my list view. సో ఇది ఒక వే అని చెప్పాను కదా ఎంట్రీ సెట్ చేయడానికి. సో ఇంకొక వే ఉందండి, అది యూజింగ్ అడాప్టర్. సో అడాప్టర్ మీకు చెప్పాను కదా యూఐ కాంపోనెంట్స్ కి ఎంట్రీస్ కి మధ్యలో ఒక మిడిల్ పర్సన్ కింద ఉంటుంది. సో లిస్ట్ అడాప్టర్, సో ఇట్స్ లైక్ అ బ్రిడ్జ్. సో అది దాన్ని దీన్ని కలిపి లింక్ చేస్తుంది. సో ఈ అడాప్టర్ అనేది నాట్ ఓన్లీ ఫర్ లిస్ట్ వ్యూ అండి, ఫర్ గ్రిడ్ వ్యూ, స్పిన్నర్స్ కూడా ఉంటుంది. సో మనం స్పిన్నర్ కూడా సెట్ చేసాం సేమ్ అలానే. సో ఇది ఇంకొక యాట్రిబ్యూట్. సో నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీస్ తీసేస్తున్నా. సో నాకు అవైలబుల్ ఉన్న క్విజెస్ డిస్ప్లే అవ్వాలి. సో అది ఎలా అంటే సో ఫర్ దాట్ ఫస్ట్ మనం ఒక అరే లిస్ట్ అనేది క్రియేట్ చేయాలండి. సో అరే లిస్ట్ సో ఇక్కడ మన అరే లిస్ట్ అనేది ఏ టైప్ డిక్లేర్ చేయాలి. అరే లిస్ట్ అనేది మన స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఆఫ్ అరే లిస్ట్ డేటా, ఇది నా అరే లిస్ట్ వేరియబుల్ న్యూ అరే లిస్ట్ ఆఫ్. సో ఈ లిస్ట్ డేటాలో మనం చేయాలండి. సో ఐటమ్స్ యాడ్ చేయాలి. ఐటమ్స్ యాడ్ చేయాలంటే లిస్ట్ డేటా డాట్ యాడ్ అనే మెథడ్ ఉందండి. సో ఇక్కడ మనం ఏ టైప్ అయితే ఇచ్చామో ఆ టైప్ ఇవ్వాలండి. సో ఇక్కడ మనం స్ట్రింగ్ అని మెన్షన్ చేసాం కాబట్టి స్ట్రింగ్ డేటా ఇవ్వాలి. సో ఇంటర్ మెన్షన్ చేస్తే ఇంటీజర్ డేటా ఇవ్వాలి. సో స్ట్రింగ్ డేటా, సో ఇక్కడ నా డేటా వచ్చి 1. సో విల్ యాడ్ 5, 2, 3, 4 and 5. సో ఇవి నా లిస్ట్ డేటా. దీన్ని ఈ లిస్ట్ డేటా అనే లిస్ట్ నేను దీన్ని నా లిస్ట్ వ్యూకి అపెండ్ చేయాలి. సో దానికి బేసిక్గా చేయడానికి లిస్ట్ అడాప్టర్ అని అరే అడాప్టర్ అని 2 టైప్స్ ఉంటాయండి. సో రెండు సిమిలర్ ఫంక్షనాలిటీస్, బట్ దానికి కొద్దిగా కొద్దిగా చేంజ్ ఉంటుంది. సో ఫస్ట్ మీకు లిస్ట్ అరే అడాప్టర్ అని చూపిస్తా. సో అరే అడాప్టర్ ఆఫ్ array adapter of string. సో అక్కడ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ADA అనేది నా అడాప్టర్ వేరియబుల్. ADA ఈక్వల్స్ టు న్యూ array adapter ఆఫ్ దిస్ అనేది దిస్ యాక్టివిటీ అండి. సో ఇది ఏ కంటెక్స్ట్ లో ఫిల్ అవుతుంది, సో దానికోసం అని ఇది వాడతారు. సో దిస్ అంటే ఫ్రమ్ విచ్ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ 2 ఫైల్స్ అండి, జావా అండ్ XML ఫైల్. సో it applies only to this at this context. So this and okay, I forgot to tell you one more thing. So ఇక్కడ దీన్ని మార్చేద్దాం. సో ఇక్కడ మనకి లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదండి, ఎంట్రీస్. సో ఎంట్రీస్ యొక్క ప్రతి ఎంట్రీ యొక్క ఒక్కొక్క ఎలిమెంట్ ఉంది కదా 1, 2, 3 అని, వాటి సైజెస్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా అవ్వదండి. సో ఎందుకు అవ్వదంటే ఇక్కడ ఒక అవ్వడానికి ఇంకొక డిఫరెంట్ వే ఉంటుంది, ఇలాంటి అవ్వదు. యూ షుడ్ యూజ్ సమ్ డిఫరెంట్ మెథడ్ టు సెట్ సైజెస్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్. సో అదేలాగో కూడా చెప్తాను నేను. సో ఫస్ట్ మనం దీన్ని ఇలా కాకుండా మాన్యువల్గా ఎలా యాడ్ చేయాలో చూస్తున్నాం కదా. సో విల్ డూ దాట్. సో ఇక్కడ అరే లిస్ట్ తీసుకున్నాం, అరే లిస్ట్కి అరే అడాప్టర్కి అరే లిస్ట్ యాడ్ చేస్తున్నాం. సో దిస్ డాట్ ఆర్ డాట్ లేఅవుట్ not wait android dot layout
సింపుల్ లిస్ట్ డేటా. సో ఇక్కడ మనం చూసాం కదా, ఇది అనేది బై డిఫాల్ట్ గా మన ఆండ్రాయిడ్ స్టూడియోలో ఈ డిఫాల్ట్ లేఅవుట్స్ అని ఉంటాయి. సో ఇవి డిఫాల్ట్ లేఅవుట్స్, స్టాండర్డ్ లేఅవుట్స్ అండి. ఇవి ఏంటంటే మనం ఆల్రెడీ ఒక డిజైన్ అని ఉంటుంది, సో ఆ డిజైన్ లోనే వస్తాయి. సో మనకి మన మాన్యువల్ డిజైన్ రావాలంటే విల్ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. సో ఫర్ ప్రెసెంట్ మనం అయితే ఏం చేద్దాం అంటే ఉన్న లేఅవుట్ డిజైన్ లోనే మన ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. మన ఎలిమెంట్స్ లిస్ట్ డేటా సో ఒక నిమిషం అండి. Just a minute. యా, సో ఈ లిస్ట్ డేటా అనేది లిస్ట్ అవ్వట్లేదు కదా. సో లెట్ మీ సీ. సో ఇది ఓకే, సారీ. సో మనం స్కోప్ బయటకు వచ్చాం. సో సో ఇక్కడ నా ఎంట్రీస్ని పాస్ చేస్తున్నా, లిస్ట్ డేటా అనే ఎంట్రీస్ని. సో ఇదేం చేస్తుందంటే ప్రోగ్రామాటికల్ గా ఈ లిస్ట్ వ్యూలో మన ఐటమ్స్ ని సెట్ చేస్తుంది. సో యూ కెన్ సీ, యా ప్రీవియస్లీ ఓన్లీ 4 ఉండాలి, ఇప్పుడు మనకి 5 యాడ్ అవుతాయి. చూడండి, set ada dot set adapter lv dot, యా ఇక్కడ మనం అడాప్టర్ అని మన లిస్ట్ వ్యూకి ఈ అడాప్టర్ అనేది సెట్ చేయాలి. సో అడాప్టర్ ని పాస్ చేస్తున్నా. సో యా ఇక్కడ మనం చూసినట్టే మనం 5 ఎంట్రీస్ అనేవి యాడ్ అయినాయి. సో దీస్ ఆర్ మై 5 ఎంట్రీస్. సో ప్రోగ్రామాటికల్ గా ఎలా చేయాలి అండ్ బై డిఫాల్ట్ XML ఫైల్స్ లో అయితే అలా ఇవ్వాలి. సో దీస్ ఆర్ ద 2 ways to set ఎంట్రీస్ టు అండ్ లిస్ట్ వ్యూ. సో ఇక్కడ మీకు చెప్పాను, ఇక్కడ అరే అడాప్టర్ అని లిస్ట్ అడాప్టర్ అని 2 మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ అరే అడాప్టర్ అనేది చూసాం. సో లిస్ట్ అడాప్టర్ ఏంటంటే దానికి దీనికి తేడా ఏముంటుందంటే, ఇక్కడ మనం ఇన్పుట్ అనేది స్ట్రింగ్ లో తీసుకున్నాం. సో స్ట్రింగ్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ అరే అడాప్టర్ అనేది టైప్, ఆ పర్టికులర్ టైప్ లో ఉంటేనే అవుతుంది. లిస్ట్ అడాప్టర్ అనేది టైప్ కి సంబంధం లేకుండా మనం ఏ టైప్ ఇచ్చినా సరే డిస్ప్లే చేస్తుందండి. సో అది ఎలాగో చూద్దాం. ADAA అది నా లిస్ట్ అడాప్టర్ యొక్క వేరియబుల్. ADAA న్యూ అరే అడాప్టర్ దిస్ ఆండ్రాయిడ్ డాట్, మీకు ఆండ్రాయిడ్ డాట్ ఆర్ డాట్ లేఅవుట్ అనేది నేను ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, నేను ఈ సెషన్ ఎండ్ అయ్యే లోపల మీకు ఆండ్రాయిడ్ డాట్ ఆర్ డాట్ లేఅవుట్ అని అక్కడ ఎందుకు వాడుతున్నాం మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారా, మనం లిస్ట్ అడాప్టర్ అనేది ఇంకొక అడాప్టర్ తీసుకున్నాం, అరే అడాప్టర్ కాకుండా. సో అరే అడాప్టర్ కి టైప్ అనేది ఉండదండి, ఏ టైప్ అన్నా డిస్ప్లే చేస్తుంది. సో మనం ADAA సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ సెట్ అడాప్టర్ లో, ADA కాకుండా. సో ఇక్కడ 2 అడాప్టర్స్ క్రియేట్ చేసుకున్నాం, ADA ఓకే ఫైన్. ఈ అడాప్టర్ అని A అంటాను. సో ఈ అడాప్టర్ వచ్చి B. సో కన్ఫ్యూజింగ్ ఉండకుండా, సో లిస్ట్ అడాప్టర్ వచ్చి A అండ్ అరే అడాప్టర్ వచ్చి B. సో నేను ప్రెసెంట్
ఇందాక బి సెట్ చేస్తే ఏ సెట్ చేసి చూద్దాం, రెండు పనిచేస్తాయి. సో తేడా ఏంటంటే అక్కడ మనం తీసుకున్న టైప్ బట్టి ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన అరే అడాప్టర్ లో కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ ఉన్నాయండి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ అరే అడాప్టర్ మన స్ట్రింగ్ పాస్ చేసినప్పుడు స్ట్రింగ్ తీసుకోరు. సో అందుకని లిస్ట్ అడాప్టర్ వాడుకుంటారు. సో అది ఒకటే అండి డిఫరెన్స్. సో ఇక్కడ మీకు చూపిస్తా కావాలంటే ఇంట్ అని పెట్టా, ఎప్పుడైతే ఇంటీజర్ అని పెట్టానో ఇక్కడ ఎర్రర్స్ అనేవి రేజ్ అయ్యాయి, ఎందుకంటే ఇవన్నీ స్ట్రింగ్స్ ఎరేస్ కాదు. సో ఇక్కడ కూడా రేజ్ అయింది ఏంటంటే ఇక్కడ కూడా ఎందుకు అయిందంటే ఇక్కడ కంపాటబుల్ టైప్ కాదు, ఇక్కడ ఇంటీజర్ అని వచ్చింది కదా. సో అరే లిస్ట్ ఇంటీజర్ ఉంది కానీ ఇక్కడ మనకి కావాల్సింది స్ట్రింగ్. సో మనం ఇక్కడ ఇంటీజర్ అని పెడితే గానీ ఎర్రర్ పోదండి, ఇంటీజర్. సో అండ్ దెన్ ఇక్కడ ఇంటీజర్ అని పెడితేనే కానీ ఆ ఎర్రర్ అనేది పోలేదు. అండ్ ఇక్కడ టైప్స్ కూడా ఇంటీజర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. సో అందుకని ఈ లిస్ట్ అడాప్టర్ అండ్ అరే అడాప్టర్ వాడతారు. సో మన యూసేజ్ బట్టి లిస్ట్ అడాప్టర్ అండ్ అరే అడాప్టర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఏది వాడుతున్నా ఒకటే, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ యూసేజ్. సో నేను ఫర్ నౌ అరే అడాప్టరే వాడతాను. సో లిస్ట్ అడాప్టర్ ఒకటి. సో సో ఇక్కడ మీకు చెప్పా కదా, మనకి డిఫరెంట్ ఫాంట్ అండ్ డిఫరెంట్ స్టైల్ కావాలనుకుంటే మనం ఉన్న ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కి మనకి డిఫరెంట్ ఫాంట్స్ కావాలనుకుంటే ఇంకా డిఫరెంట్ మెథడ్ ఉంటుందండి. అదేంటంటే ఈ లేఅవుట్ అనే ఫోల్డర్లో ఒక రిసోర్స్ ఫైల్ అనేది యాడ్ చేయాలండి, లేఅవుట్ రిసోర్స్ ఫైల్. సో లేఅవుట్ రిసోర్స్ న్యూ లేఅవుట్ రిసోర్స్ ఫైల్ సారీ సో ఫైల్ నేమ్ వచ్చి మనకి ఫైల్ నేమ్ ఇద్దాం, మై లిస్ట్ అని ఇద్దామండి. సో మై లిస్ట్ అని ఇచ్చి చూద్దాం. సో మై లిస్ట్ ఇది నా XML ఫైల్ నేమ్. సో మై లిస్ట్ ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఉంటుంది, రూట్ ఎలిమెంట్ వచ్చి మనకి టెక్స్ట్ వ్యూ. సో టెక్స్ట్ వ్యూ ఓకే, ఇక్కడ చూసినట్టే మనకు ఆటోమేటిక్గా కోడ్ అనేది జనరేట్ అవుతుంది టెక్స్ట్ వ్యూ. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎంట్రీస్ అనేవి యాడ్ చేసుకుంటాం అంతే, ఇంకా అంతగానే ఏం చేద్దాం. సో ఇన్సైడ్ దిస్ ట్యాగ్ ఇక్కడ మనం ఎంట్రీస్ ఇచ్చుకుంటాం. సో ఆండ్రాయిడ్ డాట్ మనకి శాంపుల్ టెక్స్ట్ అనేది కావాలి కదా. సో టెక్స్ట్ శాంపుల్. సో ఇదేం చేస్తుందంటే మనకి ప్రివ్యూ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్రివ్యూ. అండ్ నాకు ఆండ్రాయిడ్ టెక్స్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ సైజ్ వచ్చి 15 or 30 dp. అండ్ ఆండ్రాయిడ్ టైప్, టెక్స్ట్ టైప్. ఓకే సారీ, టెక్స్ట్ స్టైల్ బోల్డ్. సో ఇక్కడ మనం చూసారా మన డిఫరెంట్ స్టైల్ అనేది దీనికి సెట్ చేసుకొని ఈ టెక్స్ట్ వ్యూని మనం ఇందులో కాల్ చేసుకుంటామండి. ఇక్కడ మనం చూసాం కదా. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ కూడా సెట్ చేద్దాం. ఆండ్రాయిడ్ డాట్ టెక్స్ట్ కలర్, నా టెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ. అండ్ ఇంకేం అట్రిబ్యూట్స్ ఉంటాయండి. సో టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్. సో ఇలా మనకి ఒక ఎర్రర్ వస్తుందండి, అది మీకు ఎర్రర్ ఎక్కడ వస్తుందో చెప్తా. సో
సో ఫర్ నౌ మనం సెట్. సో ఈ మై లిస్ట్ అనే దాన్ని ఇక్కడ పారామీటర్ కింద పాస్ చేయాలి. ఇక్కడ మనం చూసాం కదా, ఈ సింపుల్ లిస్ట్ వన్ ఐటమ్ అనేది బై డిఫాల్ట్ గా సిస్టమ్ నుండి డిజైన్. సో సింపుల్ లిస్ట్ ఐటమ్ అనేది ఒక సింపుల్ లిస్ట్ డిజైన్ అండి. సో మనం దాన్ని కాకుండా మనం ఓన్ డిజైన్ వాడుకోవాలనుకున్నాం. దాన్ని ఎలా వాడుకుంటారంటే ఆర్ డాట్ లేఅవుట్ డాట్ మై లిస్ట్ రైట్. ఇక్కడ టెక్స్ట్ వ్యూకి ఐడి అనేది ఒకటి సెట్ చేయాలండి. ఐడి ఈక్వల్స్ టు మై టెక్స్ట్. యా, దట్స్ ఆర్ ఐడి. అండ్ ఇక్కడ ఆండ్రాయిడ్ డాట్ ఆర్ డాట్ లేఅవుట్ డాట్ లేదు, we'll see once again. Dot layout dot my list అనేది ఇక్కడ అవ్వాలి, బట్ లేదు. సో we'll see about that. So now dot e dot my text. సో ఇది నా ఐడి. సో నా టెక్స్ట్ యొక్క ఐడి అండ్ దిస్ ఈజ్ మై లేఅవుట్ ఐడి. ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ దిస్. ఇక్కడ రావట్లేదు. లిస్ట్ అడాప్టర్. This correct ఇస్తున్నామండి. I don't know what's wrong. Okay, fine. We'll add another layout. Let's see what's wrong in this layout. File name my list items. So my text view or else my list underscore text. Text view. ఇది లిస్ట్ అవుతుందని చూద్దాం. డాట్ లేఅవుట్ డాట్ లేదండి, ఇక్కడ లిస్ట్ అవ్వట్లేదు. I don't know what's wrong. So import from dot so sorry Andy, I don't know what's wrong. ఒక నిమిషం అండి, I'll just verify. So I
don't know ఎక్కడ తప్పు అవుతుందో. సో మస్ట్ బి బికాస్ ఆఫ్ దిస్ అండర్ స్కోర్, నాట్ షూర్. ఇంకొక ఫైల్ చేసి చూద్దాం. నాట్ షూర్ అండి. మై లిస్ట్, సో ఇక్కడ టెక్స్ట్ వ్యూ. ఓకే, సో dot layout dot text. I don't know what's happening. ఓకే, ఒకసారి ఈ సాచే ఫోల్డర్ అనేది రీసెట్ చేసి చూద్దాం. ఐఎమ్ నాట్ షూర్, మాక్సిమం అదే అయ్యి ఉండొచ్చు. సో ఐఎమ్ జస్ట్ క్లియరింగ్ మై సాచే ఫోల్డర్. సో ఇప్పుడు మనం చేసిన అర్థమైంది కదండి. యాక్చువల్ మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ వ్యూని క్రియేట్ చేసుకొని దాని డిఫరెంట్ ఎంట్రీస్ అని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అంటే తప్ప ఎక్కడ అవుతుందో. out dot text. It might take a minute only. Just hold. సో ఇందులో మనం యాప్ గురించి మాట్లాడుతున్నాం. సో చెప్పా కదా, సో ఫస్ట్ మనకి అవైలబుల్ క్విజెస్ అని రావాలి ఒక లిస్ట్ వ్యూలో. సో ఒక 3 or 4 క్విజెస్ యాడ్ చేసి చూద్దాం. సో చేయడానికండి ఒక మెథడ్ ఉంటుంది. అదేం చేస్తారంటే ఇంటర్నల్గా మన ఫోల్డర్లో ఒక యాసెట్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుందండి. అదేం చేస్తుందంటే మన ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి కొన్ని ఎక్స్టర్నల్ సోర్సెస్ అవసరం అవుతాయి. లైక్ ఒక ఇమేజ్ అనుకోండి. సో నేను ఒక ఇమేజ్ నా యాప్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నా. సో నేను ఎక్కడ సెట్ చేయట్లేదు, బట్ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ మై ప్రాజెక్ట్ ఫోల్డర్. సో అందుకని ఒక యాసెట్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుందండి. సో ఆ ఫోల్డర్ని యూజ్ చేసి మనం ఒక శాంపుల్ క్విజ్ క్వశ్చన్స్ అని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో అందులో ఏం చేస్తామంటే ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి ఆ టెక్స్ట్ ఫైల్ని అందులో యాడ్ చేద్దాం. సో ఐ థింక్ ఇట్స్ ఓకే నా. సో ఎర్రర్ అనేది రిజాల్వ్ అయ్యిందండి. సో నా లేఅవుట్స్ వస్తున్నాయి. లేఅవుట్ డాట్ మై లిస్ట్. ఇక్కడ చూసారా, మనం క్రియేట్ చేసిన లేఅవుట్స్ అన్నీ వచ్చాయి. సో కొన్నిసార్లు ఇలా అవ్వకపోతే ఒకసారి మీ సాచే ఫోల్డర్ని క్లియర్ చేయండి. సో ఐ థింక్ ఆల్రెడీ రవి చెప్పాడు మీకు దాని గురించి. సో యా, మన ఎర్రర్ రిజాల్వ్ అయ్యింది. సో విల్ కంటిన్యూ. సో layout dot my list. సో నాకు ఈ ఎక్స్ట్రా ఉన్న డిలీట్ చేస్తున్నా, లాస్ట్లో క్రియేట్ చేసింది. సో డిలీట్. ఓకే, సో ఒకసారి రన్ చేసి చూద్దాం మనం అనుకున్నది వస్తుందో లేదో. సో సి మన టైప్ ఫాంట్ అనేది మారింది. అండ్ సో ఇక్కడ ఏమేమి సెట్ చేసాం, టెక్స్ట్ స్టైల్ అనేది సెట్ చేసాం, టెక్స్ట్ సైజ్ అనేది సెట్ చేసాం, అండ్ adding text color. సో యాక్చువల్లీ సారీ, దిస్ ఈజ్ నాట్ ద టెక్స్ట్, ఇది మనం క్రియేట్ చేసింది, సారీ అండి. సో ఇది సెట్ చేసి చూద్దాం. వేర్ ఇస్ దిస్ my_list. సో ఇది నా
ప్రీవియస్ ప్రాజెక్ట్లో అండి. ఐఎమ్ డిలీటింగ్ దిస్. యా, సి మనం సెట్ చేస్తున్న ప్రాపర్టీస్ అనేవి సెట్ అయ్యాయి. సో టెక్స్ట్ సైజ్ సెట్ చేసాం, బోల్డ్ అని సెట్ చేసాం, టెక్స్ట్ కలర్ సెట్ చేసాం. సో టెక్స్ట్ అలైన్మెంట్ కూడా సెంటర్లోకి వచ్చింది. సో ఇలా చేస్తే ఎర్రర్ ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ మనం లేఅవుట్ విత్ అని ఉంది కదా, ఇది మ్యాచ్ పేరెంట్ అని పెట్టాం. మ్యాచ్ పేరెంట్ అని కాకుండా వ్రాప్ కంటెంట్ పెడితే మన ఏమంటారు, మన ఏరియా ఆఫ్ సెలెక్షన్ అనేది తగ్గిపోతుంది. లైక్ ఇదంతా మన లిస్ట్ వ్యూ కదా. సో లిస్ట్ వ్యూలో మనం ట్యాప్ చేసినప్పుడు క్లిక్ అయ్యే ఆప్షన్ ఉంటుంది కదా, అది ఇక్కడ అంతా డిజేబుల్ అయిపోతుంది. సో ఈ ఏరియా అంతా బ్లాంక్ ఉంటుంది. సో ఇక్కడ మీరు టచ్ చేసినా సరే ఏమీ కాదు. సో మనం ఎప్పుడైతే ఈ 1 అనేది క్లిక్ చేస్తామో అప్పుడే సమ్ యాక్షన్ విల్ బి పర్ఫామ్. సో అది ఒకటండి. ఈ లేఅవుట్ విత్ అనేది మీరు ఒక్కసారి చూసుకోవాలి. సో యా, సో ఇక్కడ మనం టెక్స్ట్ అలైన్మెంట్ అనేది సెంటర్ ఇచ్చాం. సో దాని బదులు ఇక్కడ, అందుకే ఇది స్టార్టింగ్ లో వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే లేఅవుట్ అలైన్మెంట్ అని పెట్టుకోవాలి. లేఅవుట్ అలైన్, యా, లేఅవుట్ అలైన్ కి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్. సెంటర్ ఉందో లేదో. లేఅవుట్ సెంటర్ వర్టికల్, సెంటర్ హారిజాంటల్, సెంటర్ హారిజాంటల్. నాట్ షూర్ అది అప్లై అయిందో లేదు. సో నెవర్ మైండ్. సో అది మన ఏం కాదు. సో ఇక్కడ వ్రాప్ కంటెంట్ కాకుండా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి, వ్రాప్ కంటెంట్ కాకుండా మ్యాచ్ పేరెంట్ పెట్టుకోవాలి. సో ఆ ఏరియా ఆఫ్ సెలెక్షన్ అనేది పెరుగుతుంది దీనివల్ల. ఇక్కడ మనం చూసినట్టయితే ఓన్లీ 1 అనే దాని మీద ట్యాప్ చేస్తేనే సెలెక్ట్ అవుతుంది, ఇంకెక్కడ ట్యాప్ చేసినా సెలెక్ట్ అవ్వదు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డిఫరెంట్ వస్తుంది. మనం ఎక్కడ ట్యాప్ చేసినా సెలెక్ట్ అవుతుంది 1 అనేది. సో అది చూసుకోవాలి మీరు. అండ్ సో ఇక్కడ వరకు వచ్చాం కదా. సో ఇక్కడ నుంచి మీరు చెప్పా కదా, యాసెట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది మనకి ఇందులో. అది ఎలా క్రియేట్ చేయాలంటే, ఇక్కడ మెయిన్ అనే ఫోల్డర్ ఉంది కదా, మెయిన్ అనే ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్, యాసెట్స్ ఫోల్డర్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాసెట్స్ అనే ఫోల్డర్ అని ఒకటి ఉంది. సో when you click on that, ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫినిష్. సో ఇక్కడ నా ఫోల్డర్ ఉంది యాసెట్స్. సో ఇందులో నాకు ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్. సో టెక్స్ట్ ఫైల్ వచ్చి టెక్స్ట్. సో ఫస్ట్ మనం క్విజ్ అనుకున్నాం కదా. సో ఫస్ట్ క్వశ్చన్ విల్ బి క్విజ్ నేమ్, test 1. So that will be my quiz name. Questions will be 3. So first question. So ఇలా చేయడానికి మన రీజన్ ఏంటంటే అండి, సో ఫస్ట్ మనం ఇలా చేస్తే ఏమవుతుందంటే, ఒక ప్యాటర్న్ అని ఫాలో అవ్వాలి. ప్యాటర్న్ అని ఫాలో అయినప్పుడు మనం రిజెక్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రిజెక్ట్స్ అంటే మన క్వశ్చన్స్ అనే ఒక ఫార్మాట్లో ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇట్ విల్ బి ఈజియర్ టు సెట్ దెమ్ అపార్ట్ అండి. అంటే ఇప్పుడు సపోజ్ క్విజ్ నేమ్ అన్నాను. సో నేను దీన్ని ఏం చేస్తాను అంటే, ఈ లైన్ గెట్ చేసుకుని స్ట్రింగ్ స్ప్లిట్ అంటాను. స్ప్లిట్ అనుకొని ఈ కాలన్ ఉంది కదా, కాలన్ పారామీటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇదంతా ఒక అరేలోకి వెళ్తుంది. అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది, క్విజ్ నేమ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది, అండ్ టెస్ట్ 1 అనేది సెకండ్ ఎలిమెంట్ అవుతుంది. సో దీనివల్ల మనం ఏం చేస్తాం అంటే, ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుని క్విజ్ క్వశ్చన్స్ అనేది జనరేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో మనం ఏం చేస్తామంటే, ఒక శాంపుల్ టెక్స్ట్ ఫైల్, అది ఏ ఫార్మాట్ లోనో టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ what is your name? So this is my question. Options A, B, C, D.
అండ్ దీస్ ఆర్ మై ఆప్షన్స్. సో ఐఎమ్ లివింగ్ దమ్ బ్లాంక్. సో మనకి శాంపుల్ ఒక టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో అది మన డెస్క్టాప్ quiz.txt. సో ఇది నా టెక్స్ట్ ఫైల్. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను అండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్ ఇన్ ద assets ఫోల్డర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మూవ్ అని వస్తుంది. సో మీరు ఇక్కడ మూవ్ అని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది డైరెక్ట్గా ఆ డెస్క్టాప్లో ఉన్న డైరెక్టరీ నుంచి మన ప్రాజెక్ట్ డైరెక్టరీకి మూవ్ అయిపోతుంది. సో అలా కాకుండా మన కీబోర్డ్లో కంట్రోల్ అనే బటన్ ఫోల్డ్ చేస్తే ఆ మూవ్ కాస్త కాపీ కింద మారుతుంది. సో ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ విండోస్ అండి. సో ఐ హోప్ ఎవరీవన్ యూజెస్ ఓన్లీ విండోస్. యా, సో కాపీ. ఓకే, సో assets లో క్విజ్ అనే ఒక టెక్స్ట్ ఫైల్ ప్లేస్ అయింది. సో ఇక్కడ చూసారా టెక్స్ట్ ఫైల్ ప్లేస్ అయింది. సో ఇప్పుడు అరే అడాప్టర్ కి లిజనర్ సెట్ చేయాలి. లిజనర్ సెట్ చేయాలంటే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఆ ఐటమ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. దానికి ఏమంటుందంటే ఆన్ ఐటమ్ క్లిక్ అనే ఒక లిజనర్ ఉంటుందండి. అదేంటంటే lv.set item on click listener. సో ఇక్కడ చూసారా సెట్ ఐటమ్ ఆన్ క్లిక్ లిజనర్, న్యూ ఆన్ ఐటమ్ క్లిక్ లిజనర్. యా, సో ఇక్కడ మనం వచ్చింది కోడ్ ఆటోమేటిక్. సో ఇక్కడ మనకి పారామీటర్స్ ఏమొస్తున్నాయి, ఇంట్ పొజిషన్ అంటే ఆ పొజిషన్ ఏ పొజిషన్లో ఉందో అది, అండ్ దాని యొక్క ఐడి. సో మీరు చూస్తారా పొజిషన్ అంటే ఇక్కడ 0 1 2 3 అనే ఒక వాల్యూస్ రిటర్న్ అవుతుంది. సో అది ఏ పొజిషన్లో ఉందో. అండ్ ఐడికి వచ్చేసరికి అది ఏ ఐడిలో ఉంది అనేది మనకి వస్తుంది. సో దీస్ ఆర్ ద 2 వేరియబుల్స్. అండ్ సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే క్లిక్ చేసినప్పుడు ఇది అనేది ఒక నెక్స్ట్ యాక్టివిటీలోకి మూవ్ అవ్వాలి. సో 1 సెకండ్. ఓకే, టైం అవుతుంది. విల్ క్విక్లీ డూ దిస్. ఓకే, సో క్లిక్ చేసినప్పుడు ఇది అనేది నెక్స్ట్ ఇంటెంట్లోకి వెళ్ళాలి, అంటే నెక్స్ట్ స్క్రీన్లోకి. సో ఐ హోప్ రవి మీకు ఆల్రెడీ చెప్పి ఉంటాడు. సో ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీకి మారాలంటే ఫస్ట్ మనం ఇంకొక యాక్టివిటీ క్రియేట్ చేసుకోవాలి. యాక్టివిటీ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, ఒక యాక్టివిటీ వచ్చేసరికి ఒక XML ఫైల్ అండ్ ఒక జావా ఫైల్ కాంబినేషన్ వచ్చి ఒక యాక్టివిటీ అంటారు. సో ఒక యాక్టివిటీకి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. జావా ఫైల్ బ్యాక్ ఎండ్ కింద పనిచేస్తుంది అండ్ XML ఫ్రంట్ ఎండ్ కింద. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ యాక్టివిటీ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఇస్ అన్ యాక్టివిటీలో ఇది ఒక స్క్రీన్. సో ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ దీని బ్యాక్ ఎండ్ లో కోడ్ రాసింది వచ్చి ఈ జావా ఫైల్. సో ఇలానే మనకు ఇంకా యాక్టివిటీ కావాలి. సో యాక్టివిటీ కావాలంటే మెయిన్ లో ఉంది కదా, ఇక్కడ మెయిన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి న్యూ యాక్టివిటీ. సో ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయండి. సో మనకు కావాల్సిందల్లా ఎంప్టీ యాక్టివిటీ. సో ఎంప్టీ యాక్టివిటీ, సో దాన్ని నేను సెకండ్ యాక్టివిటీ అన్నాను. సెకండ్ యాక్టివిటీ. సో మళ్ళా ఎర్రర్ వచ్చింది. నెవర్ మైండ్ దట్, ఎర్రర్ వస్తుంది. విల్ రన్ ఇట్ వన్స్, ఎర్రర్ రిజాల్వ్ అవ్వచ్చు. సో సెకండ్ యాక్టివిటీ యొక్క డిజైన్ వచ్చి UI డిజైన్ వచ్చి ఇదండి. సో ఇట్స్ బ్లాంక్, కంప్లీట్లీ బ్లాంక్. సో నేను నాకు దానికి ఒక టెక్స్ట్ కావాలి. టెక్స్ట్ అంటే టెక్స్ట్ వ్యూ, టెక్స్ట్ వ్యూ. టెక్స్ట్ వ్యూ లేఅవుట్ విత్ వచ్చి ఒక 250 dp. హైట్ wrap content. యా, సో అండ్ ఈ టెక్స్ట్ విత్ ఐడి వచ్చి
టెక్స్ట్ వ్యూ 2. సో ఇది నా ఐడి అండ్ దీనికి కన్స్ట్రైన్స్ యాడ్ చేయాలి. కన్స్ట్రైన్స్. సో యా, సో సెకండ్ యాక్టివిటీలో టెక్స్ట్ వ్యూ అనే ఒక యూఐ ఎలిమెంట్ క్రియేట్ చేస్తా. సో దాన్ని సెకండ్ యాక్టివిటీలో ఇంపోర్ట్ చేస్తున్నా. సో టెక్స్ట్ వ్యూ టీవీ equals to find view id r.id dot text2. Okay, so yeah, సో ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు అది ఏ ఐటమ్ అనేది క్లిక్ చేసినా మనకి ఐటమ్ అనేది కావాలి. సో దాన్ని ఏం చేస్తామంటే టీవీ ఇక్కడ లిస్ట్ వ్యూ ఉంది కదా, లిస్ట్ వ్యూ డాట్ సెట్ గెట్ సెలెక్టెడ్ ఐటమ్, ఐ థింక్ గెట్ సెలెక్టెడ్ ఐటమ్ డాట్ టు స్ట్రింగ్. సో దీన్ని నేను ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నా. సో ఆ వేరియబుల్ వచ్చి స్ట్రింగ్ సెలెక్టెడ్. ఓకే, సో సెలెక్టెడ్ అనేది నా స్ట్రింగ్. సో దీన్ని సెలెక్టెడ్ లోకి పెడుతున్నా. సెలెక్టెడ్ ఈక్వల్స్ ఎల్వి డాట్ గెట్ సెలెక్టెడ్ ఐటమ్ డాట్ టు స్ట్రింగ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం క్లిక్ చేసినప్పుడు అది ఏ ఐటమ్ అయితే సెలెక్ట్ అయిందో ఆ ఐటమ్ సెలెక్టెడ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఆ సెలెక్టెడ్ అయిన వేరియబుల్ని సెకండ్ యాక్టివిటీలో గెట్ చేసుకుంటాం. దాన్ని ఎలా అంటే ఇక్కడ మెయిన్ యాక్టివిటీకి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. మెయిన్ యాక్టివిటీ డాట్ సెలెక్టెడ్. సో ఇది నా స్ట్రింగ్ కదా. సో నేను ఈ ఎం అనేది నా మెయిన్ యాక్టివిటీకి ఒక ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేశానండి. సో ఈ జావా ఫైల్కి ఒక ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేశాను. సో ఈ జావా డాట్ జావా అనేది ఒక క్లాస్ కదా. సో ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేసి అందులో ఉన్న వేరియబుల్స్ని ఇందులో గెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇది పబ్లిక్ లో పెట్టాం కాబట్టి దిస్ కెన్ బి యాక్సెస్. ఒకవేళ ప్రైవేట్ పెట్టుంటే ఇక్కడ మనకి లిస్ట్ అవ్వదండి. సో మేక్ షూర్ దట్ ఇట్స్ పబ్లిక్ అండ్ దీంట్లో ఒక డాట్ సెట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఎం డాట్ సెలెక్టెడ్. సో అది మన టెక్స్ట్ అది సెలెక్ట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూసారా మనకి ఫస్ట్ స్క్రీన్ వచ్చి ఇది. సో ఎప్పుడైతే మనం దీని మీద సెలెక్ట్ చేస్తామో ఇది సెకండ్ స్క్రీన్కి వెళ్ళి ఏ ఐటమ్ సెలెక్ట్ అయిందో అది డిస్ప్లే చేస్తుంది. సో ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏంటో చూద్దాం. java.language string on null reference 9. Okay. So temporary null and set cheyadam. List view dot get selected item dot to string. So that's the method and I don't know. Append aitundo oka nimisham. Okay, so ఇంకొక వే ట్రై చేద్దాం. parent dot get selected item dot to string. సో చూద్దాం అవుతుందా లేదా. సో అగైన్ ఎర్రర్ వచ్చింది. attempt to invoke virtual method. Okay, get item at position try చేద్దాం. సో position వచ్చి position dot to string. So this might work.
నాట్ షూర్ అండి, ఇదైతే పని చేయవచ్చు. యా, సో యాక్చువల్లీ అయ్యింది, యాక్షన్ అనేది పర్ఫామ్ అయ్యింది. సో ఎర్రర్ అయితే రేజ్ అవ్వలేదు. సో అడాప్టర్ వ్యూ వాడినప్పుడు సో ఇక్కడ ఇదొక డిఫరెంట్ మెథడ్ టు గెట్ ఐటమ్ సెలెక్టెడ్ అండి. సో మనకి నల్ రిఫరెన్స్ అనేది వస్తుంది. సో అందుకని నేను ఈ మెథడ్ ట్రై చేస్తాను. ఈ మెథడ్ ఏంటంటే పేరెంట్ అనేది ఏ అడాప్టర్ వ్యూలో ఉన్నామో అడాప్టర్ యొక్క అడాప్టర్ ని ఇక్కడ పేరెంట్ అని డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈ పేరెంట్ అనే వేరియబుల్ లో ఈ అడాప్టర్ వ్యూ అని ఉంటుంది. సో మనం ఏ అడాప్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇదంతా ఒక అడాప్టర్. సో ఈ అడాప్టర్ లోంచి డాట్ గెట్ ఐటమ్ అట్ పొజిషన్ అన్నారు. ఐటమ్ అట్ పొజిషన్ అంటే సో ఐటమ్ అట్ పొజిషన్ అంటే మనం ఇందా మాట్లాడుకున్నాం కదా. సో ఏ పొజిషన్ లో ఉందో ఈ ఏ పొజిషన్ లో ఉందనేది ఇంట్ పొజిషన్ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో ఈ పొజిషన్ ని మనం వాడుకొని ఆ పొజిషన్ లో ఏ ఐటమ్ అయితే ఉందో దాన్ని గెట్ చేసుకుని దాన్ని టూ స్ట్రింగ్ లోకి క్యాష్ చేసుకొని ఈ సెలెక్ట్ అనే స్ట్రింగ్ లోకి పెట్టుకున్నాం. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ పేరెంట్ అనే అడాప్టర్ లో గెట్ ఐటమ్ ఎట్ పొజిషన్. సో మనం ఏ పొజిషన్ అయితే క్లిక్ చేస్తున్నామో మన కర్సర్ ఏ పొజిషన్ అయితే ఉందో ఆ పొజిషన్ ని గెట్ చేసుకుని పొజిషన్ లో ఉన్న ఐటమ్ ని గెట్ చేసుకుని దాన్ని స్ట్రింగ్ కింద మార్చుకున్నాం. సో నా ఇప్పుడు ఏమవ్వాలంటే ఇది నెక్స్ట్ స్క్రీన్ లోకి వెళ్ళాలి. దాన్ని ఎలా చేయాలంటే ఇంటెంట్ I equals to new intent of main activity dot this టు మనం అంటే ఈ యాక్టివిటీ నుంచి ఏ యాక్టివిటీలోకి వెళ్ళాలనుకున్నాము ఇంకా డిఫైన్ చేస్తాం. సెకండ్ యాక్టివిటీ డాట్ క్లాస్. సో ఇది వేయండి. ఒక ఇంటెంట్ నుంచి ఇంకొక ఇంటెంట్కి వెళ్ళాలంటే స్టార్ట్ యాక్టివిటీ ఇంటెంట్ ఆఫ్ ఐ. సో ఇక్కడ ఇంటెంట్ ఐ అనే వేరియబుల్లో ఈ ట్రాన్సిషన్ అని రాస్తారు. సో ట్రాన్సిషన్ వచ్చి మనకి మెయిన్ యాక్టివిటీ నుంచి సెకండ్ యాక్టివిటీలోకి వెళ్ళాలి. సో మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ అంటే ప్రెసెంట్ మనం ఉన్న ఏ యాక్టివిటీని దాన్ని మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ అంటున్నాం. సో అది ఏ క్లాస్కి వెళ్ళాలి. సో సెకండ్ యాక్టివిటీ డాట్ క్లాస్. సో ఈ క్లాస్ కి రావాలి. సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేసాం. సో సెకండ్ యాక్టివిటీ డాట్ క్లాస్ స్టార్ట్ యాక్టివిటీ ఆఫ్ ఐ. సో స్టార్ట్ యాక్టివిటీ ఆఫ్ ఐ అందులో ఈ ఐని పారామీటర్ కింద ఇస్తుంది. సో